పనికి పోతా అంటున్నావురా? పల్లెకు పోవద్దు అంటే ఆ బాయిలో దింపి చేస్తా. ఒరి అమ్మ, లేకపోతే ఈసం మోసుకొని చేస్తా. వద్దు 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 కొడుక, అట్లొద్దు. కానీ అసలు ఏందో చెప్పు. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే. చదువు నాకు నీవు పోతే బయలబడి చస్తానే, పడికి నువ్వు పోతానే బయలబడి చస్తానే, పడికి నన్ను పోవద్దంటే బయలబడి చస్తానే, పడికి నన్ను పోవద్దంటే బయలబడి చస్తానే. చదువుకోను పోతానే అయ్యా, ఓ అయ్యా, పడికి నేను పోతానే అయ్యా, నా అయ్యా, పడికి నేను పోతానే అయ్యా. వారి నేను పల్లెకే పోతా అంటున్నా. నువ్వు పల్లెకే పోతున్నావు కానీ మరి చదువుకొని ఒకటి బాగుపడ్డర్రా? చెప్పనా? తాత చేసిన అప్పు నీకేమన్నా తెలుసా? అవును, అప్పుడు రాసిండుగా. అవును పటేలు. అవును. ఆ ఖాతా నీకేమన్నా తెలుసా? తెలియదు. నేను చదువుకుంటే తెలుస్తుందంట. కాదా? అవును. తాత చేసిన అప్పు తాత మనకు తెలవకపాయే, తాత చేసిన అప్పు తాత మనకు తెలవకపాయే, తాత రాసిన పంతులు భాష మనకు తెలవకపాయే, తాత రాసిన పంతులు భాష మనకు తెలవకపాయే. నేనన్నా చదువుకుంటే అయ్యా, ఓ అయ్యా, రాత నాకు తెలుసుండేదే అయ్యా, మా అయ్యా, రాత నాకు తెలిసిండేదే అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే. పడికి నువ్వు పోవద్దంటే బయలబడి చస్తానయ్యా, పడికి నువ్వు పోవద్దంటే బయలబడి చస్తానయ్యా. చదువుకోను పోతానే అయ్యా, ఓ అయ్యా, పడికి నేను పోతానే అయ్యా, మా అయ్యా, పడికి నేను పోతానే అయ్యా. అరే వారి, ఏందే నువ్వు చదువుకుంటా అంటున్నావు కానీ చదువుకొని ఒకడొకడు బాగుపడ్డాడు చెప్పురా నాకు. పేరు చెప్పు. చెప్పనా? చెప్పు. ఈ ఊర్లోనే రేఖల సీనన్న సంతోషంగా చదువుకురు కాబట్టి ఈ పని డెవలప్ చేస్తారు అట్టంటావు. ఇంకోటి చెప్తుందిగా. అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగం రాసిందంట, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగం రాసిందంట, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగం రాసిందంట, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగం రాసిందంట. జ్యోతిరావు పూలే చదివి జాతిను ధరించిందంట, జ్యోతిరావు పూలే చదివి జాతిను ధరించిందంట, జ్యోతిరావు పూలే చదివి జాతిను ధరించిందంట, జ్యోతిరావు పూలే చదివి జాతిను ధరించిందంట. అట్లనే రైతానేవో అయ్యా, అయ్యా, పడికి నేను పోతానే అయ్యా, ఓ అయ్యా, పడికి నేను పోతానే అయ్యా, ఓ అయ్యా, పడికి నేను పోతానే అయ్యా, ఓ అయ్యా, పడికి నేను పోతానే అయ్యా. అవును కొడుక, ఇప్పుడు నాకు తెలిసిందిరా. ఏం తెలిసింది? ఆనాటి గాంధీ నుంచి మొన్నటి అబ్దుల్ కలాం దాకా కూడా అందరు కూడా ఈ ప్రైవేట్ బల్లె చదివిన వాళ్ళే కొడుక. ప్రభుత్వ బల్లే ఇచ్చేస్తున్నా.